నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ములక్కాడలతోటి కొంచెం డిఫరెంట్గా రసం చేస్తున్నాను. అది ఎలాగంటే, ముందుగా ఒక కుక్కర్లో ములక్కాయలు తీసుకుని తర్వాత ఒక మిక్సీ జార్లో రసం పౌడర్కి సరిపడా దినుసులన్నీ వేసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలి. తరువాత ఈ ములక్కాడలలోనే కొంచెం నానబెట్టిన కందిపప్పు వేసుకుని మనం పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసి కొద్దిగా పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఈ ములక్కాడలు మెత్తగా ఉడికే వరకు చక్కగా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తరువాత వీటిని ఒక మ్యాషర్ సాయంతో వాటర్ పోసుకుంటూ ఇలా ములక్కాడల్ని చక్కగా మెదిపేసుకుని ఒక జన్నీలో వేసుకొని ఈ పిప్పి మొత్తం వడకట్టుకోవాలన్నమాట. ఇలా కందిపప్పు ములక్కాడల రసం రెండు కలిసి చక్కగా ఈ స్టైనర్లోంచి కిందకు వచ్చేస్తుంది. తరువాత చింతపండు గుజ్జుని ఇలా పలచగా చేసుకుని ఈ ములక్కాడ రసంలో కలిపి యాడ్ చేసేసుకొని దీనిని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుందాం. సాల్ట్ ఇంకా కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మరిగిన రసాన్ని పక్కన పెట్టి దీనికోసం తాలింపును రెడీ చేసుకుందాం. తాలింపు యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా. ఇవన్నీ వేసేసి చివరిగా ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. పులుసు కూరల్లో ఇంగువ టేస్ట్ మరికొంచెం పెంచుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసేసి ఈ రెడీ అయిన తాలింపుని మన ములక్కాడల పులుసులో వేసేసుకుందాం. చివరిగా కొత్తిమీర తరుగు వేసేసామంటే ములక్కాడ పులుసు రెడీ.